దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నంతే దేవుని సంగమా, ఈ సమయంలో దేవుడు తన మహాకృపలో మనందరినీ కూడా కాచి కాపాడి రక్షించినందుకు దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సంగమంతా లేచి నిలబడినట్లయితే స్తుతికీర్తన ద్వారా నేటి ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సంగమంతా లేచి నిలబడినట్లయితే స్తుతికీర్తన ద్వారా నేటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుంది. ఆయన నాకు చెవి యొక్కి నా మొర ఆలకించాను. నాశనకరమైన గుంటల నుండి, జగతిగల దొంగ ఊపుల నుండి ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ప్రభువా, మహోన్నత ఉన్నతమైన సింహాసనం మీద ఆసనుడైనటువంటి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. మా బ్రతుకుల్లో, మా జీవితంలో మరొక దినాన్ని చూసే భాగ్యం ఇచ్చిన స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి భూమి మీద ఈ పునరుత్థాన దినం అనగా ఈ ఆదివారం ఆరాధన దినమున మీ పాత సన్నిధికి చేరుకొని మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని పూజించుకునే ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మేమేమై ఉన్నామో అది కేవలము మీ కృపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా భక్తి, మా నీతి, మా యథార్థత ఏది కూడా మమ్మల్ని కాపాడట్లేదు, కానీ కేవలం మీ కృపే, మీ కృప వల్లనే మేము ఈరోజు ఇలా ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మాకంటే అన్ని సౌభాగ్యాలు కలిగినటువంటి వారు ఈరోజు ఈ సమయం చూడలేకపోయారు. ప్రభువా, ఎంతోమంది ఈ దినమున నాయన చూడలేక తమ జీవితాలు ముగించినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ సమయంలో మమ్మల్ని భూమి మీద ఎందు నిమిత్తమైతే మీరు ఉంచారో, మమ్మల్ని ఎందుకైతే ఈ భూమి మీద సజీవులుగా కాపాడుతున్నారో, మీ చిత్తం ఏమైందో అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ చిత్తాన్ని, మీ ఇష్టాన్ని మా బ్రతుకుల్లో, మా జీవితంలో జరిగించుకోమని కోరుకుంటున్నాం. కనిపిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టి మరణించి మూడో దినం తిరిగి లేచిన ఉన్నతుడైన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో సృష్టికర్తగా, మా రక్షణకర్తగా, మా జీవితానికి ఆధార భూతుడుగా నిన్ను మేము స్మరించుకుంటూ ఆరాధన చేస్తున్నాం. ఆరాధనకు ఇచ్చేసిన కమిటీ వారిని బట్టి స్థుతిస్తున్నాం. అలాగే గృహాల దగ్గర ఉండి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్న సంఘ బిడ్డలందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు చేసిన ఆరాధన అంతా కూడా మీరు అంగీకరించమని కోరుకుంటున్నాం. మీ దృష్టికి అనుకూలంగా మలచమని కోరుకుంటున్నాం. అందరినీ మీ ఆత్మతో, మీ కృపతో నింపమని కోరుకుంటున్నాం. స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఈ ఆరాధన కార్యక్రమం, ఈ యొక్క ప్రార్థన కూడిక మాకు, మా ప్రాంతానికి, మా దేశానికి, ప్రపంచానికి దీవెనకరంగా ఉంచమని కోరుకుంటున్నాం. తండ్రి స్తోత్రాలు. మీ చిత్తము, మీ ఉద్దేశం మాకు తెలియజేసి మా ద్వారా, మా బ్రతుకుల ద్వారా మహిమ మీరు పొందుతున్నాం. మీ చేతులకి ఆరాధన జ్ఞాపకించుకుంటాం. యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. అయితే కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తనల గ్రంథం నుంచి 41వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. కీర్తనల గ్రంథం నుంచి 41వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. కీర్తన గ్రంథం నుంచి 41వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. రోగశయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అయితే నా శత్రువులు నా విషయమే చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. నన్ను ద్వేషించి వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలని వారు నాకు కీడు చేయని ఆలోచించుతున్నారు. కుదరని రోగము వానికి సంభవించుతారు. నేను నమ్ముకున్న నా యువతుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమెనెత్తెను. నా శత్రువు నా మీద నుల్లసింపకై ఉండుట చూడగా నేను నీకు ఇష్యుడని తెలియనాయను. చివరి వచనం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడు అని యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఈ సమయంలో దేవుడి ఉత్తర పవిత్ర భాగాన్ని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయంలో మనము ఒక కీర్తన పాడుకుని దేవుడిని స్తుతించుకుందాము. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలోంచి 5వ కీర్తన కలిసి పాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలోంచి 5వ కీర్తన మనం కలిసి కీర్తన పాడుకుందాం. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. నీతి
సమయంలో దేవుని వాక్యం చదువుకుందాం. బైబిల్ గురించి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన భాగము మీకా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యం చదువుదాం. ఈ వాక్యాన్ని మన సంఘ చైర్మన్ గారు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి చదువుతారు. తదుపరి ప్రార్థనలో సంఘ సెక్రటరీ గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. క్రైస్తల ఈ దినములకై ఏర్పాటు చేయబడిన వేద పట్టణ భాగము పాత నిబంధన నుంచి మీకా రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ధ్యానపూర్వకంగా మనం చదువుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సంఘ సెక్రటరీ గారు వచ్చి మనల్ని విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకము, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము. మా ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి నాయన నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మరి నాయన ఇదిగో తండ్రి, ఈ విపత్తుల్లో ప్రభా మేము నా తండ్రి సంఘముగా కూడుకొని నిన్ను స్తుతించలేకపోతూ ఉన్నాం ప్రభా. నాయన ఇదిగో తండ్రి సమయంలో ప్రభా ఈ యొక్క విపత్తు నుంచి మమ్మల్ని విడిపించి రక్షించి మరలా మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు 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 ప్రభా. అయా ప్రపంచవ్యాప్తంగా తండ్రి నాయన ఇదిగో తండ్రి కరోనా వైరస్ ద్వారా అనేక మంది ప్రజలు తండ్రి నాయన నా తండ్రి మరి అనారోగ్యం పాలవుతూ తండ్రి లక్షలాది మంది ప్రజలు మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభా. నాయన ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించగల దేవుడు నీవు మాత్రమే తండ్రి. నీవు మాత్రమే సమర్థుడు నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయా ఇదిగో తండ్రి మా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా మన ఆయన ఈ యొక్క కరోనా వైరస్ తండ్రి అయా కట్టడి చేయడానికి తండ్రి అనేక మంది బిడ్డలు తండ్రి అనేక ప్రయాసాలు పడుతున్నప్పటికీ తండ్రి వారి ప్రయాసం వ్యర్థమైపోతూ ఉన్నది ప్రభా. నీవు మాత్రమే దీనిని అరికట్టగలిగిన దేవుడవు తండ్రి. నీవు మాత్రమే దీనిని నాశనం చేయగలిగిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. అయా నీకు మొరపెడుతున్నాం ప్రభా, మా మొర ఆలకించి తండ్రి ఈ యొక్క తండ్రి నాయన కరోనా వైరస్ నుంచి మమ్మల్ని విడిపించి రక్షించండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఉదయకాల సమయంలో ప్రభా నాయన నా తండ్రి మరి ఈ రీతిగా తండ్రి ఒక నాయన 5గురుగా ఆయా 10 మందిగా కూడుకొని ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారో అక్కడ మీ యొక్క ఆత్మ సంచారం జరిగించండి. వారి ప్రార్థన విన్నపాలను మీరు ఆలకించండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నేను నా తండ్రి మా దేశాన్ని మా దీవించండి ప్రభా. మా దేశంలో ప్రభా కరోనా వైరస్ నుంచి బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని మా తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి. మా రాష్ట్రంలో తండ్రి నానాటికి తండ్రి యొక్క కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి తండ్రి. మరి నాయన ఇదిగో తండ్రి మరి ప్రభా ఆయన నా తండ్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు తండ్రి లేనటువంటి పరిస్థితుల్లో తండ్రి మరి నాయన నిన్నటి దినాన ప్రభా మరి నాయన శ్రీకాకుళంలో తండ్రి 3 పాజిటివ్ కేసులు వచ్చిండగా తండ్రి మేము ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నాం ప్రభా. మరి నాయన మా ఆందోళన మా ప్రభ తీసివేయగలిగిన దేవుడు నీవే ప్రభా. ఈ చిత్తమైతే తండ్రి మరి మా ప్రభా మా యొక్క జిల్లాలకు తండ్రి అది వ్యాప్తి చెందకుండా ప్రభా మీరు అరికట్టగలిగిన దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. అయా వైద్యులను ప్రభ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన వైద్యులు ప్రభా నాయన నా తండ్రి కరోనా వ్యాప్తి చెందుతుండగా వారు నాయన ఎంతగానో శ్రమిస్తూ వైద్యం అందిస్తున్నప్పటికీ తండ్రి వారిని కూడా తండ్రి కరోనా వైరస్ బలిగొంటూ ఉన్నది ప్రభా. అనేక మంది డాక్టర్లు కూడా మరణిస్తూ ఉన్నారు తండ్రి. మరి నాయన వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. వారికి ఏ విధమైనటువంటి వైరస్ సోకకుండా మీరే రక్షించండి ప్రభా. అలాగే పోలీస్ శాఖ వారికి కూడా ఈ యొక్క కరోనా వ్యాధి సోకుతూ ఉన్నది ప్రభా. నాయన అలాగే తండ్రి నాయన మరి సచివాలయ సిబ్బందికి అయితేనేమి మా ప్రభా అలాగే వాలంటీర్స్కి అయితేనేమి ప్రతి ఒక్కరిని మా ప్రభ విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి ప్రభా. నాయన ప్రతి ఒక్కరూ ప్రభా ఈ కరోనా వ్యాధి బారిన పడుతూ అనేక శ్రమలు పొందుతూ ఉన్నారు తండ్రి. వారిని నాయన రక్షించండి, వారిని మా ప్రభ స్వస్థపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మరి నాయన ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా మెరుగుపరచండి ప్రభా. నాయన ఆర్థికంగా ఎంతో కృంగిపోతున్నటువంటి నా తండ్రి మా దేశాన్ని, రాష్ట్రాలను, యావత్ ప్రపంచాన్ని కూడా మీరు నా తండ్రి మరొకసారి తండ్రి లేవనెత్తండి ప్రభా. నాయన నా తండ్రి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కన్నా తండ్రి అయా ఎవరికి ఎటువంటి నాయన నా తండ్రి మా ప్రభ సహాయం అవసరమో నీకు తెలుసును ప్రభా. అటు సహాయాన్ని మీరు దయచేయండి ప్రభా. నాయన నిత్యావసర సరుకులు ప్రభా నాయన నా తండ్రి మరి ప్రభ లోటు లేకుండా తండ్రి ప్రతి ఒక్కరికి అందులాగా మీ కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన నా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా ఆయన ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ యొక్క వైరస్ నుంచి నా తండ్రి విడిపించండి, రక్షించండి ప్రభా. నాయన నా తండ్రి మా ప్రభ శాస్త్రజ్ఞులకు తగిన జ్ఞానం
జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా. త్వరలో ప్రభా యొక్క నాయన నా తండ్రి వైరస్ నాశనానికి అవసరమైనటువంటి నా తండ్రి మందును నా తండ్రి కనుగొనటానికి నా తండ్రి నీ జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. త్వరలో ప్రభా ఈ వైరస్ నాశనమై తండ్రి మరలా సాధారణ పరిస్థితులు నెలకొని ప్రభా నాయన నా తండ్రి మేమందరము నిన్ను స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో గోజాడి ప్రార్థించే వారంగా మమ్మల్ని తీర్చిదిద్దు నడిపించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన మా సంఘాలను దీవించండి ప్రభా. సంఘాలలో ఉన్న విశ్వాసులను వారి కుటుంబాలను మా ప్రభా ఆశీర్వదించండి తండ్రి. నాయన వారికి నా తండ్రి నాయన ఇక వైరస్ ద్వారా ఏ విధమైనటువంటి నా తండ్రి నాయన మా ప్రభా అపాయం కలుగకుండా నేను మీరు రక్షించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. సర్వేశ్వరుని సంఘాన్ని మీరు దీవించండి, సంఘ విశ్వాసులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారిని కాపాడండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఆయన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కుటుంబాలను మా ప్రభు మీరు సంరక్షించి నా తండ్రి మీ కృపలో వర్ధల చేయండి తండ్రి. సంఘ కాపురిని తండ్రి తన యొక్క సతీమణిని ప్రభా బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారు క్షేమంగా ఉండగలిగితే మీ కృప దయచేయండి తండ్రి. సర్వేశ్వరులా తండ్రి నాయన నీకు కృప చూపించండి దేవా. అలాగే నాయన నా తండ్రి కొండలక్ష్మీపురంలో ఉన్నటువంటి విశ్వాసులను మీరు ఆశీర్వదించండి ప్రభా. వారిని కూడా మీరు కాచి కాపాడి రక్షించి మీ కృపలో వారిని వర్తిలో చేసి ఆయన ఈ యొక్క వైరస్ వలన వారికి ఎటువంటి నా తండ్రి ఆపద ఆటంకములు కలగకుండా మీరు రక్షించండి తండ్రి. ఆ విధమైన తండ్రి నాయన శాత మనసులో ఉన్నటువంటి మా తండ్రి సంఘ విశ్వాసం మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన వారికి కూడా నా తండ్రి కాపుదలు అనుగ్రహించండి తండ్రి. వారిని కూడా మీరు సంరక్షించి కాపాడి రక్షించండి ప్రభా. నాయన మా ప్రధాన దేవాలయాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. మా ఆలయంలో ఉన్నటువంటి విశ్వాసులను వారి కుటుంబాలను మీరు దీవించి వారిని మా ప్రభు నీ కృపలో వర్ధల చేసి వారికి ఏ విధమైనటువంటి నా తండ్రి ఆటంకాలు ఆపదలు తండ్రి ఉపద్రవాలు కలగకుండా మీరే రక్షించండి ప్రభు. మీకు స్తోత్రాలు. సండే స్కూల్ బిడ్డలను మా ప్రభు మీరు కాచి కాపాడండి తండ్రి. ఈ విపత్తు నుంచి వారిని రక్షించండి ప్రభా. ఆయన వారికి ఏ విధమైనటువంటి హాని మీరు కలగకుండా మీ కృపలో వారిని వర్ధల చేయండి ప్రభా. యవన బిడ్డలను కూడా సంరక్షించండి ప్రభా. యవన బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి కూడా ఎటువంటి నా తండ్రి నా తండ్రి నా ప్రభా ఆటంకాలు కలగకుండా ఎటువంటి నా తండ్రి హాని వారికి జరగకుండా మీ కృపలో వారిని వర్తిల్ల చేయండి దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి స్త్రీల సమాజంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంది ప్రభా. వారు తండ్రి సమాజంగా కూడుకొని నిన్ను ప్రార్థించలేనటువంటి పరిస్థితులు ప్రభా. తండ్రి వారి ప్రభా వారి యొక్క గృహాలలో వారు ప్రార్థిస్తూ ఉండగా వారి ప్రార్థనలను మీరు ఆలకించండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. వారిని కూడా కాచి కాపాడి రక్షించండి ప్రభా. సంఘ పెద్దలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి భవిష్యత్తులను మీరు తీర్చిదిద్ది నడిపించండి ప్రభా. ఈ కరోనా వైరస్ నుంచి నా తండ్రి వారికి ఏ విధమైనటువంటి ఆపద ఆటంకాలు కలగకుండా మీ కృపలో వారిని వర్ధల చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు. నాయన మా సంఘ కాపరి వారిని కూడా మీరు దీవించండి ప్రభా. నా తండ్రి వారి సతీమణిని వారి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. వారి చుట్టూ నీ రక్షణ కంచిని దయచేయండి ప్రభా. వారికి ఏ విధమైనటువంటి వైరస్ వలన హాని ఆటంకం కలగకుండా మీ కృపలో వారిని వర్ధల చేయండి. మీ ఆత్మతో నింపండి ప్రభా. నాయన మీ వాక్కులను వారికి దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన అనేక మంది బిడ్డలు తండ్రి ఈ వైరస్ వ్యాధిని భరించలేక మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అవే కాకుండా ప్రభు సాధారణమైనటువంటి వ్యాధులతో కూడా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు తండ్రి. తలసేమియా తండ్రి డయాలసిస్, క్యాన్సర్, అలాగే బీపీ, షుగర్ మొదలైనటువంటి వ్యాధులతో ప్రభా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడి వైద్య సహాయం అందక తండ్రి వారు ఎంతో ఇబ్బందులు పాల్పడుతున్నారు తండ్రి. నిశ్చితమైతే తండ్రి వారికి వైద్య సహాయాన్ని అందించండి ప్రభా. వారిని మా ప్రభ స్వస్థపరచండి, వారిని లేవనెత్తండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి సమయంలో ప్రభా నీ కుమారుడు ప్రభు నీ వాక్యం వివరిస్తుండగా నీ ఆత్మతో ఎత్తి పట్టుకునండి తండ్రి. నీవు నాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. ఎంతమంది అయితే తండ్రి ఈ లైవ్ ద్వారా నీ యొక్క తండ్రి నా తండ్రి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని కూడా మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి.
ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి నాయన ఈ విపత్తు నుంచి నన్ను మమ్మల్ని విడిపించండి, రక్షించండి ప్రభా. త్వరలో ప్రభా నాయన ఈ విపత్తు తొలగి మా ప్రభ మరి సాధారణ పరిస్థితులు నెలకొని మరలా మీ సన్నిధిలో మేమందరం కలిసి నిన్ను ఆరాధించుకునేటువంటి భాగ్యం మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు. ఆయన తండ్రి జరగబో ఆరాధన అంతటినీ కూడా ఆయన నీ చేతుల్లో పెట్టి ప్రార్థిస్తుండగా ఇది నీ నామ మహిమార్థమై జరిగించి నీ యొక్క ఆశీర్వాదాలు, నీ దీవెనలతో మేము ఆయన ఈ స్థలం నుండి వెళ్ళగలిగితే నీ కృప చూపించండి తండ్రి. నాయన నా తండ్రి కృప మరొకసారి ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మా తండ్రి మీరు ఆశీర్వదించండి. మా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన క్షేమాభివృద్ధిని అనుగ్రహించి నాయన వారందరినీ ప్రభా నీ కృపలో వర్ధిల్ల చేసి నాయన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో మోకరించేవారుగా, మనల్ని స్తుతించేవారుగా వారి నాయకుడికి నడిపించి నాయన నీవు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని స్థుతించుకుందాం. మన సంఘ ట్రెజరర్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచవలసింది వారికి సమయం అనిపిస్తుంది. దేవుని నామమునకు మహిమ కలుగును.
మానవునికి మరణమున్న ఎంచనంత మన్నిలా మరణము జయించకున్న కాలమంత మందిలో మానవునికి మరణమున్న ఎంచనంత మన్నిలా మరణము జయించకున్న కాలమంత మందిలో మరణ విజయుడేసు క్రీస్తుడే మరి నన్ను నిత్య జీవమిచ్చును మరణ విజయుడేసు క్రీస్తుడే మరి నన్ను నిత్య జీవమిచ్చును మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మన్నే గదయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోని కంఠమనేగయ్యా మనలోని ఆత్మజ్యోతికి తప్ప మహిలోని కంఠమనేగయ్యా మన్నేగయ్యా 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 మన్నేగయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా వరకు చక్కని పాటలు పాడి ప్రభుని స్తుతించాము, ఆయన ఆరాధన చేస్తాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగము మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని చదవగా విన్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్యాన్ని చదవగా విన్నాము. ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ధ్యానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధానముకు చేరుకొని ఆయన మీతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. అలాగే ఈ వారంలో ఈరోజు పుట్టినరోజులు, వివాహ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సంవత్సరమని దయాకిరీటాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారి జీవితంలో ఆయుస్సును అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్న ప్రతి బిడ్డపై మీ దీవెన, మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ రానున్న సంవత్సరం అంతట్లో కూడా ప్రభువా, వారి జీవితంలో గొప్ప మేలు చేయమని కోరుకుంటున్నాం. ఆనందాన్ని, సంతోషాన్ని వారికి అనుగ్రహించాలి. అలాగే వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుటుంబాలను ప్రార్థిస్తున్నాం. భార్యాభర్తలను మీరు ఆశీర్వదించండి. వారు మంచి దంపతులుగా, ఆదర్శవంతమైన దంపతులుగా, ఆత్మీయమైనటువంటి దంపతులుగా మీ మహిమ కొరకు వారిని వాడుకోండి. రానున్న దినాల్లో మరింత వారిని ఆశీర్వదించి వారి కుటుంబ వ్యవస్థను మీరు దీవించి ఆ కుటుంబం నీ మహిమ కొరకు వాడుకోమని కోరుకుంటున్నాను. ప్రభువా, ఈ సమయంలో కొద్దిసేపు నీ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి
8 వచనాలు చదువుకునగా విన్నాను. అందులో ఒక ప్రశ్న దానికి మనం పెట్టవచ్చు. ఆ పారాగ్రాఫ్ అంతటికి ఏమని పెట్టవచ్చు అంటే, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, లేకపోతే మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు, మనం ఏం చెయ్యాలి అనేటువంటి మాటలు మనం చూస్తాం. చాలాసార్లు దేవుడు అనగానే ఎక్కువగా మనం ఏమనుకుంటామంటే, అక్కడ రాశాడు నేనేం పట్టుకెళ్ళి ఆయనకి చెల్లించాలి, ఏ విధంగా ఆయన ఆరాధన చేయాలి అనేటువంటి దృక్పథంతో వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి పదాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఆ మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టమైనటువంటి మాట మనకి కనబడుతుంది. చూడండి, దేవుని వాక్యంలోంచి మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనేటువంటి మాట చూస్తాం. సో దేవుడు మానవాళ నుంచి ఆశించేదేంటి, లేకపోతే దేవుడు మన నుంచి ఏమడుగుతున్నాడు అనేటువంటి ఆలోచన చేస్తే అక్కడ చాలా మాటలు చెప్తాడు ఆ భక్తుడు. వేలాది పొట్టెలు పట్టుకొని వెళ్ళాలా, తైలం పట్టుకొని వెళ్ళాలా, లేకపోతే నా గర్భంలో పుట్టిన బిడ్డనిచ్చేయాలా నీకు అని చెప్పేసి ఆ వచనాలు పై వచనాలు. కానీ దేవుడు వేలాది పొట్టెలను అడగట్లేదంట, విస్తారమైన తైలాన్ని దేవుడు తన దగ్గర తీసుకొని రమ్మని అడగట్లేదంట, లేకపోతే మన గర్భంలో పుట్టిన పిల్లల్ని బలిగా ఇమ్మని కూడా దేవుడు అడగట్లేదంట. ఆయన కోరుకునేది ఏంటంటే న్యాయముగా ప్రవర్తించాలనేటువంటి పదం మనం చూస్తాం. సో దేవుడు న్యాయంగా ప్రవర్తించమని మనుషులు కోరుతున్నాడు. ఒక మాటలో మనం ఆలోచిస్తే ఆ పదానికి దేవుడు కోరుకునేది నీతిని అనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసుప్రభు అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారంట, తృప్తిపరచబడతారనేటువంటి పదం చూస్తాం. అలాగే దేవుని వాక్యం నుంచి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటాడంటే, నీతి సత్యములను గట్టిగా పట్టుకోండి, సత్యాన్ని గట్టిగా, నీతిని మైమరుపుగా మీరు తొడుక్కోండి అనేటువంటి పదాన్ని మనం చూస్తాం దేవుని వాక్యంలోంచి. దేవుని కోసం కూడా మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 45వ కీర్తన 5, 6 వచనాల్లో వాక్యం ఏమనుందంటే, నీ రాజదండము న్యాయమైన దండము. ఆయన రాజదండము న్యాయమైన దండం అంట. 6వ వచనంలో అంటాడు, నువ్వు నీతిని ప్రేమించువాడవు. సో న్యాయము, నీతిని ప్రేమించేవాడు దేవుడు అనేటువంటి పదాన్ని చూస్తాం. కీర్తన గ్రంథం 97వ కీర్తన 2వ వచనంలో ఏముందంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అంట. దేవుని సింహాసానికి ఆధారం ఏంటంటండి, నీతి న్యాయాలు ఆధారం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, రాజు నీతిని బట్టి పరిపాలన చేయును అనేటువంటి పదం మనం చూస్తాం. సో ఈ వచనాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మనుషులు నీతిగా ఉండాలనేది కోరుకుంటున్నాడు దేవుడు. ఆయన ఇష్టపడేది నీతిని, న్యాయాన్ని ఆయన ఇష్టపడతాడనేటువంటి ఆలోచన మనం చూస్తున్నాం. ఆ మాటే మనకి కనబడుతుంది వాక్యంలో. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనందరికీ తెలుసు ఆదికాండము 7, 8 అధ్యాయాల్లో ఏం జరిగిందో. దేవుడు భూమి మీద చూసినప్పుడు అంటండి, ఒక్కడు కూడా నీతిమంతుడే కనబడలేదు. కనబడపోయేసరికి భూమి అంతా కూడా ఏమైందంటే దుర్మార్గంతో, పాపంతో, దుష్టత్వంతో నిండిపోయిందంట. దేవుడు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటున్నాడంటే, ఈ సృష్టి అంతటిని కూడా లైన్ చేసేయాలి, దీన్ని అంతటిని కూడా తుడిచిపెట్టేయాలి, దీన్ని నిర్మలం చేయాలని దేవుడు ఆలోచన చేశాడు. కనుక అందుకే ఫస్ట్ మనం ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ఆలోచన చేస్తే, ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయనంటే నోవాహు కాలం మనకు గుర్తుకొస్తారు. నోవాహు కాలంలో దేవుడు ఈ భూమి మొత్తాన్ని తుడిచిపెట్టేసినట్టుగా చూస్తాం. ఆ భూమి మొత్తం కూడా లయమైపోద్ది, కేవలము నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడుతుంది. అక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే,
నోవాహు కుటుంబమే ఎందుకు దేవుడు అక్కడ రక్షించాడనంటే భూమి మీద అందరిలో కూడా నోవాహు అక్కడే దేవునికి ఎలా ఉన్నాడంటండి, నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. సో దేవుడు మానవుల నుంచి ఆశించేది ఏంటంటే నీతిని, న్యాయాన్ని ఆశించే దేవుడు ఆయన. కనుక నోవాహు కాలంలో జలప్రళయం, ప్రచండమైనటువంటి జలప్రళయం 40 రోజులు వచ్చి కోటాను కోట్లు జనం, జీవులు, అనేకమైనటువంటి అన్ని కూడా నశించిపోయాయి. కేవలం దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. కారణం ఏంటంటే నోవాహు భూమి మీద నీతిమంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా జీవించాడు. కనుక దేవుడు నోవాహును కాపాడినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. ప్రియులారా, మనము ఈ భూమి మీద ఏ విధంగా జీవించాలని కొంతమంది ఆలోచన చేసుకున్నప్పుడు మనంతటి మనం ఆలోచన చేయాలని, నేను నీతిగా బ్రతుకుతున్నానా లేదా అని. నీతిమంతులు దేవుడు ఇష్టపెట్టుకుంటాడు, నీతిమంతులు దేవుడు ఇష్టపెట్టుకుంటాడు. తర్వాత గ్రంథంలో తర్వాత వచనాల్లో మనం చూస్తే ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి తన దూతలను పంపుతాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం చివరి వచ్చిన వరకు మనం దేవుని వాక్యంలో చూస్తే ప్రియులారా, దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళ్తాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు సొదొమ గొమొర్రా ప్రజలను నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, సొదొమ గొమొర్రా ప్రజలందరూ కూడా దుర్మార్గంగా ఉన్నారు. వారి జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. నీతి న్యాయాలు లేకుండా పాపంతో నిండిపోయిన దేశం సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా. సో దేవుడు ఏం చేశాడంటే తాను భరించలేకపోయాడు, ఇంకా తన దూతలను పంపించి ఆ ప్రాంతం అంతటిని కూడా ఆ లైన్ చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఈ లోపల దూతలు వెళ్తుంటే అబ్రహాం తారసపడిపోయాడు. తారసపడిన తర్వాత అబ్రహాం అంటున్నాడు, అయ్యా నువ్వు ఆ దేశాన్ని లయం చేయాలని వెళ్తున్నావు కదా, ఆ దేశంలో నీతిమంతులుంటే ఈ దుష్టులతో సహా నువ్వు ఆ నీతిమంతులు నాశనం చేసేస్తావా అని అంటాడు. ఏంటి అబ్రహాం అడుగుతున్నావు? అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే వారి పరిస్థితి ఏంటయ్యా? అంతమందితో పాటు 50 మంది నీతిమంతులు నాశనం చేస్తావంటే దేవుడు అంటాడు, నేను నాశనము చెయ్యను. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నేను ఆ ప్రాంతాన్ని నాశనం చేయను అని అంటాడు దేవుడు. తర్వాత అబ్రహాం ఒక అడుగు వెనక్కేసి, సరే 50 మంది లేకపోయినా కనీసం 40 మంది ఉంటారేమో కదా అని. అప్పుడు దేవుడు అంటాడు, 40 మందిని పెట్టి కూడా నేను ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని నాశనం చేయనంటాడు. మళ్ళా అబ్రహాం తన ఒక అడుగు వెనక్కేసి మళ్ళా అంటాడు, అయ్యా సరే ఒక 30 మంది నీతిమంతులు ఉంటారేమో. ప్రభు అంటాడు, ఆ 30 మందిని పెట్టి కూడా నేను ఆ దేశాన్ని నాశనం చేయను అబ్రహాం అంటాడు. మళ్ళా ఆలోచన చేసి మళ్ళా అబ్రహాం అంటాడు, సరే 30 మంది లేకపోయినా 20 మంది ఉంటారేమో. 20 మంది ఉంటారేమో అంటే అప్పుడు దేవుడు అంటాడు, 20 మందిని పెట్టి కూడా నాశనం చేయను. సో ప్రతిదానికి దేవుడు సమాధానం ఇస్తున్నాడు. చివరికి అయ్యా నేను తెగించి ఇంకో మాట అంటాను, సరే 20 మంది కాకపోయినా కనీసం 10 మంది అయినా నీతిమంతులు ఉంటారేమో అని అంటే ప్రభు అంటాడు, ఆ 10 మంది నీతిమంతులు పెట్టి కూడా నేను సొదొమ గొమొర్రాని నాశనం చేయను. అరే ఒక పెద్ద పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు అంటే పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో. నేను ఆ 10 మంది నీతిమంతులను పెట్టి కూడా ఆ ప్రాంతాన్ని నాశనం చేయను అని అన్నాడు దేవుడు. నాశనం చేయను అని అంటాడు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీతిగా ఉండాలి ప్రజలు, న్యాయంగా బ్రతకాలి దేవుడు కోరుకుంటున్నాడు. సో సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయడం గల కారణం ఏంటంటే ఆ ప్రాంతంలో నీతి లేదు, న్యాయం లేదు, ప్రజలు నీతిగా బతకట్లేదు. దేవుని ఉగ్రత అందుకే ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతానికి వచ్చింది. ఇప్పటికీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో అంట ఏమి మొలవదంట, అక్కడ ఏ జీవి కూడా బ్రతకదంట. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ ప్రాంతంలో మనం చూస్తాం దేవుని వాక్యం నుంచి. ఒక భక్తుడంట మొన్న ఒక ఆమె ఫోన్ చేస్తూ పాస్టర్ గారు ఒక ఆయన ప్రార్థన చేస్తూ దేవుడిని ఒక కోరిక అడిగారంట. ఏమని కోరిక అడిగారంటే, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ నాకు 500 మంది నీతిమంతుల్ని అదే చాలు అన్నాడు. అంటే 500 మంది నమ్మకమైన వారిని నాకు ఇవ్వయ్యా, అది చాలు నాకు అని చెప్పేసి ప్రార్థన చేశాడండి దేవుడి దగ్గర. ఆ ప్రార్థనలో దేవుడు ఆ సేవకుడికి ఒక మాట చెప్పాడంటే ఏమన్నాడంట, నీకు 500 మంది నమ్మకమైన వారిని నీతిమంతులు అడుగుతున్నావు కదా,
నీకేంటి, నాకే కనబడట్లేదు 500 మంది అన్నాడంట దేవుడు. మీకు అర్థమవుతుంది ఈ మాట? నీవు నన్ను 500 మంది అడుగుతున్నావు, నీకు 500 మంది నమ్మకమైన అడుగుతున్నావు, నీకు నేను ఇచ్చేది ఏంటి? అసలు నాకే 500 మంది నమ్మకమైనారు కనబడట్లేదు, నీతిమంతులు కనబడట్లేదు అని చెప్పి దేవుడు చెప్పేసరికి ఆ యొక్క భక్తుడు, ఆ పాస్టర్ గారు చాలా బాధపడ్డారు. వీళ్ళకి మనం ఆలోచన చేయాలి. దేవుడు మానవుల నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నీతిగా న్యాయంగా ప్రజలు బ్రతకాలనేటువంటిది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. నీతులు ఎక్కడుంది మనం ఆలోచించాలి. అసలు యేసు ప్రభు ఎందుకు భూమి మీదకు చనిపోయాడు అంటే మనల్ని అందరినీ నీతిమంతులు చేయడం కోసం. అందుకే వాక్యంలో ఉంది, కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో మనకు స్పష్టంగా ఉంది. ఏలయనగా మనము దేవుని నీతి అన్నట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపంగా చేస్తాడు. యేసు ప్రభు ఎందుకు చనిపోవడానికి వచ్చింది అని అంటే మనమందరము దేవుని నీతి అన్నట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం పాపంగా చేయబడ్డాడు అని. సో మనల్ని దేవుడు ఎక్స్పెషల్గా మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం ఆయన ఇష్టపడ్డాడు కనుక ప్రభు పాపంగా మార్చబడ్డాడు, చనిపోయేటటువంటి వాక్యం మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంతేకాదు వాక్యంలో మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనంలో ఒక వాక్యం ఉంటుంది, అమూల్యమైనటువంటి, మనము మన పాపములను ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను రక్షించును అనేటువంటి పదం చూస్తాం. మనం పాపములు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఇంకొక పదం వాడారు ఆయనకి, నీతిమంతుడు అనేటువంటి పదం వాడారు. నీతిమంతుడు కనుక మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేసినట్టండి అంటే దేవుడు ఆశపడేది ఏంటంటే తన బిడ్డలు ప్రజలు నీతిగా ఉండాలనేటువంటి పదాన్ని, నీతిగా జీవించాలనేటువంటి ఆలోచనను దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు కోరుకునేది నీతి. ఈరోజు ప్రపంచంలో మనుషులు నీతిగా బ్రతుకుతున్నారా? వ్యక్తిగతంగా మనము నీతిగా న్యాయంగా జీవిస్తున్నామా అని ఒక ప్రశ్న వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అదే నీతిగా లేకపోతే, న్యాయంగా లేకపోతే వచ్చిన నష్టం ఏంటంటే తప్పనిసరిగా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరతున్న దేవుడు అలనాడు నోవాహు కాలంలో ఏ విధమైన పరిస్థితి వచ్చిందో, అలనాడు అబ్రహాం కాలంలో సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో, నీతి న్యాయాల్ని కనుక నిర్లక్ష్యం చేస్తే అదే పరిస్థితి ప్రజలకు వస్తుంది. అందులో ఏమాత్రం సందేహించవలసిన అవసరము లేదు. మరి నీతిగా బ్రతికితే ఏమొస్తుంది పాస్టర్ గారు అని అడుగుతారు. నీతిగా మనం జీవిస్తే అంట మనం అధికారులుగా ఉంటాం. అధికారం కలిగిన వారిగా ఉంటాం నీతిగా ఉంటే. ఉదాహరణకి మనం ఆలోచన చేస్తే దేవుడు ఆదామును చేసినప్పుడు నీతిమంతుడిగా చేశాడు. చాలా నీతులు, అనీతి ఏం లేదు ఆదాములో. అప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు తెలుసా? భూమి మీద అధికారిగా ఉన్నాడు, అన్నిటి మీద పరిపాలకుడిగా ఉన్నాడు. కానీ గమనించండి, అదే ఆదాము ఎప్పుడైతే నీతి తప్పిపోయాడో, పాపము చేశాడో, ఆ ఆదాము బానిసైపోయాడు ఈ సృష్టికి, ప్రజలకు, అన్నిటికీ కూడా, ఈ ప్రపంచానికి. ఒకప్పుడు నీతిగా ఉన్నటువంటి ఆదాము అధికారిగా ఉన్నాడు. నీతి తప్పినప్పుడు తన పరిస్థితి ఏమైపోయిందో మనందరికీ తెలుసు. ఈ సృష్టిలో ఒక బానిసగా బ్రతకవలసి వచ్చింది. కనుక నీతి ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఈ భూమి మీద అధికారులుగా బతుకుతాడు. రాబోయే దినాల్లో ఆ నీతిమంతుడైన రాజు పరిపాలన కూడా ఈ నీతిగా బ్రతికిన వాళ్ళకి ఆయన అధికారంలో పాలుభాగస్తులు చేస్తారు అన్నమాట. ఇది గొప్ప సంగతి అని మనం గమనించుకోవాలి. అంతేకాదు నీతిగా ఉంటే ఏమవుతుంది అని వాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యంలో ఏంటో తెలుసండి, నీతిమంతులు ఏమవుతారంట, ముసలితనమందు ఏమవుతారంట, చిగురిస్తారు, ఖర్జూర వృక్షము వలె మూవేస్తారు. సో నీతి మనకు అధికారాన్ని ఇస్తుంది, నీతి మనకు ఫలభరితమైన జీవితాన్ని ఇస్తుంది. ముసలితనంలో కూడా మనమేమో ఎలా ఉంటాం అంటే చిగురింపబడతాం. సో నీతి మనకు ఆరోగ్యం కూడా ఇస్తుంది, నీతి మనకు ఆయుష్ను కూడా పొడిగిస్తుంది. ఇది ప్రజలు గమనించట్లేదు. నీతిగా బ్రతికి ఏం ప్రయోజనం అంటారు. లేదు నీతిగా బ్రతికినోడికి దేవుడు సంపూర్ణమైన ఆయుష్ ఇస్తాడు.
సంపూర్ణమైన ఆయుస్సు ఇస్తాడు. అధికారంతో పాటు దేవుడు నీతిగా బ్రతికిన వ్యక్తులకి ఆయుస్సును కూడా ప్రసాదిస్తాడు. ఈ సంగతి మనం గ్రహించాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మంచి వాక్యం ఉంటుంది. ఏంటంటే నీతిమంతుని ప్రార్థన బహు బలము గలది అనేటువంటి పదం మనం చూస్తాం. నీతిమంతుడు అంటండి ప్రార్థన చేస్తే దేవా అని మొరపెడితే అంట వెంటనే దేవుడు ఆ ప్రార్థన ఆలపిస్తాడంట. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది బహు బలము గలది అనేటువంటి పదం చూస్తాం యాకోబు 5:16లో. సో నీతిగా ఉండడం వల్ల నువ్వు ఏం మొరపెట్టినా దేవుడు ఆలపిస్తాడు. ఈరోజు చాలా మంది అనేక రకాలుగా ప్రార్థనలు చేసిన ఆ మొర దేవుని సన్నిధికి చేరట్లేదు. ఏమండి, మనం నీతిగా బ్రతకకుండా ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా ప్రార్థన వెళ్ళదు. మన ఇల్లు దాటదు, మన పరిస్థితులు దాటదు. కనుక నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనది బహు బలము గలది అనేటువంటి పదం చూస్తాం. సో నీతిగా బ్రతకడం వల్ల మనకి ఏమి ఉపయోగం అని దేవుని వాక్యంలో చూసినప్పుడు అధికారం వస్తుంది. నీతిగా బతకడం వల్ల మనకు ఆయుష్ ఇస్తాడు దేవుడు. నీతిగా బతకడం వల్ల నీ నోటంటే ఏ మాట వచ్చినా దానికి వెంటనే సమాధానం వస్తుంది అనేటువంటి పదం మనం చూస్తాం దేవుని వాక్యంలోంచి. ఇకపోతే నీతిగా ఉండడం వల్ల మనకి ఏమొస్తుంది అని ఆలోచన చేస్తే సామెతలు 10:2లో నీతి మరణము నుండి రక్షిస్తుంది అనేటువంటి పదం చూస్తాం. నీతి మరణము నుండి రక్షిస్తుంది. అంతేకాదు సామెతలు 10:2, 3, 6 వచనాలు మనం చూస్తే నీతిమంతుని ఆయన ఆకలి కొననీయడు అనేటువంటి పదం చూస్తాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది అనేటువంటి పదం చూస్తాం. ఈరోజు మనుషుల మీదకి ఏమండి మరణమే పరిగెత్తుకొని వస్తుంది. మనుషులకి కరువే శరణమవుతుంది. ఈరోజు మనుషులకి శాపమే వస్తుంది కానీ ఆశీర్వాదం రావట్లేదు. చాలా బాధాకరం విషయం. దుఃఖిస్తున్నాం, బాధపడుతున్నాం, వేదన కలుగుతుంది హృదయంలో. అయితే ప్రియులారా, ఈ మానవుడు ఆశీర్వదించబడాలని అంటే నీతిగా బతికితే తప్ప కానీ ఈ ఆశీర్వాదము రాదని దేవుని సేవకుడిగా ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అంటున్నాడు ఆ భక్తుడు, ఇదిగో పొట్టెలు కావాలా ప్రభా నేను ఇస్తాను, ఇదిగో తైలం కావాలా నేను ఇస్తాను, ఇదిగో నా కడుపున బిడ్డ కావాలా నేను ఇస్తాను అంటే దేవుడు అంటున్నాడు అవేం కాదు. దేవుడు కోరుకునేది ఏంటంట నీతి న్యాయములుగా నడుచుకోవడమే కదా యెహోవా అడుగుచున్నాడు. సో దేవునికి నీతిగా న్యాయంగా బ్రతకడమే ఆయన కోరుకునేది. మనం ఎలా బ్రతుకుతున్నాం? మానవాళి ఈరోజు సమాజం ప్రపంచం అంతా ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంది, ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి? నీతిగా ప్రపంచం, దేశం, ప్రజలు, సంఘం, వ్యక్తిగతంగా మనం బ్రతికితే దేవుడు మన కుటుంబాన్ని, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడనే సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25 వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 25వ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను. చూడండి ఎంత మంచి వాక్యం ఉందో అక్కడ. 37వ కీర్తన 25వ వచనం. నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతుడు విడవబట్టగాని వారి సంతానము భిక్షమెత్తగాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పిచ్చుచుందురు. వారి సంతానపు వారు ఏం చేయబడతారంటండి? ఆశీర్వదించబడతారు. నీతిమంతులు విడవబడరు అనేటువంటి పదమే కాకుండా నీతిమంతులు భిక్షమెత్తుకోరు, వారు అప్పిచ్చువారుగా దయాళువుగా ఉంటారు. వారి సంతానం ఎలా ఉంటుందంటండి? ఆశీర్వదింపబడినటువంటి సంతానం ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. సో నీతి వల్ల ఇంటికి ప్రయోజనం. మనం ఆశీర్వదించబడటమే కాకుండా మన రాబోతున్న జనరేషన్ కూడా ఆశీర్వదించబడతారు. ఒకవేళ ఈరోజు నీతి తప్పితే మన జనరేషన్ కూడా ఆశీర్వాదం బదులు శాపం వస్తుంది. కనుక నీతిగా బతుకుదాం, మనం క్షేమంగా ఉందాం, మన పిల్లలు క్షేమంగా ఉంటారనే సమయంలో దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎలా ఉన్నాం, మనం దేవుడికి ఏమి ఇస్తున్నాం, మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాం. ఒకసారంట ఒక భక్తుడు అలా పోతా ఉంటే
ఒక పంది అలా అలా వెళ్తూ ఆ బురదలో పడిపోయిందంట. బురదలో పడిపోతే ఆ పంది బురదలోనే ఉంటుంది కానీ బురదలోకి బయటకు రావట్లేదు. దానికి బురద ఇష్టం, ఆ బురదలోనే ఉంది, దాంట్లోంచి బయటికి రావట్లేదంట. చూశాడు ఎందుకు వస్తుంది అంతకు వస్తుందేమో చూశాడు కానీ అది బయటికి రావట్లేదంట. సరే ఇదే బయటికి రావట్లేదని చెప్పేసి 2 అడుగులు ముందుకు వెళ్తుంటే, వెళ్ళిన తర్వాత అదే దారిలో అలాంటి బురద ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక గొర్రెపిల్ల పడిపోయిందంట. ఒక గొర్రెపిల్ల పడిందంట. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ బురదలో క్షణం కూడా ఉండడానికి ఇష్టపడుకోలేదంట. దాంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. చూడండి, గమనించండి. బురదలో పడ్డాయి 2 కూడా. ఒకటేమో అందులోనే ఉండడానికి ఇష్టపడుతుంది, మరొక టైమే ఎంత బేగా దాంట్లోంచి బయటికి రావాలని ఇష్టపడుతుందో. ఆ భక్తుడు అలా చూస్తూ ఉంటే అంటండి, అలా చూస్తూ ఉంటే ఆ గొర్రె పిల్ల ఆ బురదలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఏమాత్రం ఆ బురదలో ఉండడానికి ఇష్టం లేకుండా ఆ ప్రయత్నంలో ఆ గొర్రె పిల్ల ప్రాణాన్ని వదిలేసిందంట. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీతిగా జీవించడం కోసం, పాపంలోంచి బయటకు రావడం కోసం అవసరమైతే మన ప్రాణానికైనా తెగించడానికి సిద్ధపడాలి, కానీ పాపంలో ఉండడానికి ఎంత మాత్రము ఇష్టపెట్టుకోకూడదన్నది సంగతి మనం గమనించాలి. కనుక మన ప్రభు ఈ లోకం మీద తన ప్రాణం పెట్టిన కారణం ఏంటంటే, మనలందరూ నీతిమంతులుగా చేయడం కోసం. నీతిగా ఎవరైతే జీవిస్తారో వారికి అధికారం ఉంటుంది, వారికి ఆయుస్సు ఉంటుంది ప్రియులారా, వారికి ఆయుస్సు ఉంటుంది. వారి ప్రార్థన దేవుడు వింటాడు. అంతే కదా, వారిని దేవుడు మరణం నుంచి రక్షిస్తాడు. వారిని అన్నడు ఆకలి కొననీయడు. వారి తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. వారి సంతానం దీవెనకరంగా ఉంటుందని దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. నీతి తప్పి పాపంలో బ్రతికితే నోవా కాలంలో జరిగినట్టుగా ఎదురవుతుంది. నీతి తప్పి పాపంలో బ్రతికితే సొదొమ గొమొర్రా ప్రాంతానికి ఎదురైన పరిస్థితి ఎదురవుతుంది. నీతిగా బ్రతికితే దేవుడు మనకు అన్ని రకాలుగా ఆశీర్వాదం ఇస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ, మనమందరం ఆయన ఇచ్చే నీతిలో సురక్షితంగా నీతిగా బ్రతికి దేవుణ్ణి మహింపరచాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలవంచని చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలోకి చేరుకొని నీ వాక్యం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాల్లో భక్తులు ఏదేదో చేద్దామనుకుంటున్నారు, కానీ నువ్వు కోరుకునేది ఏంటో అక్కడ రాశావు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు, న్యాయంగా బ్రతకడం, నీతిగా జీవించడం. ఇదే కదా. కనుక మేము నువ్విచ్చే నీతిని కాపాడుకోవడానికి నీకు కృపను అందించాం. పాపం వల్ల అనేకమైనటువంటి నష్టాలు ఎదురవుతాయి మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీతిమంతుడైనటువంటి నోవాహును కాపాడవయ్యా, నీకు స్తోత్రం. మేము కూడా పాపంలో శాపంలో జీవించినప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా చేయడం కోసం యేసయ్యా నీ రక్తం కాచి ప్రాణం పెట్టావు. నీవిచ్చే నీతిని మేము ఆయన ధరించుకోవడానికి ఉపయోగపడి ఆ నీతిని మేము కొనసాగించుకుంటూ నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నీకు చూపించు. మేము ఆలోచించే ఆలోచనలో నీతిగా ఆలోచించకపోవండి ప్రభువా. మా ఉద్దేశాలు నీతిగా ఉండడానికి కూడా చూపించండి యేసయ్యా. మా మాటలు నీతిగా ఉండడానికి కూడా చూపించండి ప్రభువా. మా క్రియలు కూడా నీతిగా న్యాయంగా ఉండేటట్టు కూడా చూపించండి. అన్నిట్లో మేము నీతిగా న్యాయంగా ప్రవర్తిస్తూ నీవిచ్చే ఆశీర్వాదం పొందుకుని ముందుకు సాగేటవాడు. ఈరోజు నీ వాక్యం ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి నువ్వేదైతే ఆశిస్తున్నావో ఆ ప్రకారంగా అందరూ జీవించడానికి సిద్ధపడే నీ కృప దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో సంఘ ప్రకటనలు సెక్రటరీ గారు వచ్చి ప్రకటన తెలియజేస్తారు.
ప్రభునందు ప్రియమైన దేవుని సంఘం నాకు తెలియజే సంఘ ప్రకటనలు. పిల్లరా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నందున మరి అందరము కూడుకొని ఆరాధించలేనటువంటి పరిస్థితులు కనుక ఇదే పరిస్థితి మరలా ఇంకా కొనసాగుతూ ఉన్నదని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే వైరస్ మరి అంతకంతకు వ్యాప్తి చెందుతూ ఉన్నది కనుక మరి ఈ పరిస్థితి ఈ విధంగా కొనసాగుతూ ఉందని మేము నమ్ముతూ ఈ ఆరాధన క్రమం మరి ఈ రీతిగానే జరగటానికి మరి ఆశపడుతూ ఉన్నాం కనుక దయచేసి మీరందరూ మీ గృహాలలో ఈ లైవ్ ద్వారా ఈ ఆరాధన కార్యక్రమంలో పాల్గొని మరి వాక్యాన్ని విని ఆశీర్వదింపబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. పిల్లరా, మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ కరోనా విపత్తు నుంచి దేవుడు త్వరగా మనల్ని అందరినీ కూడా క్షేమకరంగా రక్షించలాగున మనమందరం మరలా సాధారణ స్థితిలోనికి వెళ్ళి మరి సంఘముగా సమాజంగా కూడుకొని ప్రార్థనా కార్యక్రమాలు ప్రారంభించుకోవడానికి అవకాశం కలుగులాగున అదేవిధంగా మీరు అందరూ కూడా మీ గృహాల్లోనే ఉండండి. ఎవరు బయటకు రావద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే మన పక్క జిల్లాలో ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడి ఉన్నాయి కనుక దయచేసి మీరు అందరూ కూడా మరి సామాజిక నియమాలను పాటించి జాగ్రత్తలు వహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు నెల కవర్స్ అందించబడతాయి. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఒకవేళ ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్లో మీ యొక్క కానుకలు పంపించాలనుకుంటే మరి పిల్లలు చక్కగా మీకు మెసేజ్ పెట్టారు. అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ నెంబరు చక్కగా మీకు సవివరంగా ఆ యొక్క వాట్సాప్లో పెట్టడం జరిగింది. దయచేసి అది చూడండి. చూసి మీకు కానుకలను బ్యాంకులో జమ చేయాలనుకుంటే మరి ఆథరైజేషన్ కోసం స్టేట్ బ్యాంక్ అయితే శ్రీ ఎన్ఎస్వి సత్యనారాయణ రెడ్డి గారు లేదా పి కిషోర్ కుమార్ గారిని రాయండి. తర్వాత ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి పిప్పలని రాసి మీ కానుకలను ఆ అకౌంట్కి పంపించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదే ఆంధ్ర బ్యాంక్ అయితే పి కిషోర్ కుమార్ గారిని రాసి మీ యొక్క ఆంధ్ర బాప్టిస్ట్ చర్చి పిప్పలని రాసి మీ అకౌంట్ నెంబర్కి పంపించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి మీరందరూ కూడా ప్రార్థించండి, ప్రార్థన సహకారాన్ని అందించండి. త్వరలో సాధారణ పరిస్థితులు రాగలుగుటకు దేవుడు అనుకూలపరచలాగిన మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకున్నామని మీకు మనవి చేస్తూ పిల్లరా, మీకు ఈ కవర్స్ అందజేయబడతాయి కనుక వాటిని మీరు మరలా మాకు సకాలంలో అందించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఇంతటితో ఈ ప్రకటనలు ముగిస్తూ ఉన్నాం. ఈ సమయంలో సంఘ కానుకలు స్వీకరించబడితే సంఘ ట్రెజరర్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కానుకలు స్వీకరిస్తున్నప్పుడు ఒక కీర్తన పాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలోంచి ఒక పాట పాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నీ ధనము నీ ఘనము ప్రభు యేసు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుండు నీకీయగా
ప్రియమైన దేవుని సంగమం, మీరు ఇంటి దగ్గర ఉండి కూడా ఆరాధనలో పాల్గొంటూ దేవుని మందిరానికి రాకపోయినా కానుకలు పంపిస్తున్నారు. అందులో బట్టి దేవుని స్తుతిస్తున్నారు. మీ కానుకలన్నీ కూడా సంఘం సేకరించి సేవలో వాడుకుంటున్నారు. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఆయా అవసరంతో ఉన్న వారి వరకు అందరి వరకు. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధికి వచ్చి ఆదివారం మీ నామాన్ని స్మరించుకొని ఆరాధించుకుని కృపించినందుకు స్తోత్రాలు. గృహాల దగ్గర ఉండి మీ సన్నిధిలో గడుపుతున్న మా సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించాలి. వారందరి అవసరాలు తీర్చాలి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో సర్వము ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్క కుటుంబ అవసరతలన్నీ మీ మహిమస్తుల్లో తీర్చమని కోరుకుంటున్నాం. వృద్ధులు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, వారికి ఎటువంటి బలహీనతలు రాకుండా మీ రెక్కల చాటు వారిని భద్రపరచాలి. ఎవరిని బిడ్డలు, చిన్న పిల్లలు, నడి వయసులో ఉన్నవారు, పెద్దవారు, షుగరు బీపీలతో ఉన్నటువంటి వారు, నాయన ఇంటి వైద్యం అందుబాటులో లేని పరిస్థితుల్లో బిడ్డలెవరికి కూడా నాయన ఇబ్బంది కలగకుండా ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో సంఘ బిడ్డలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని బలం దయచేయమని కోరుకుంటున్నాం. మేమందరము దేశ క్షేమం కొరకు, రాష్ట్ర క్షేమం కొరకు, ప్రపంచ క్షేమం కొరకు మా గృహాల్లో ఉండి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించి యేసయ్య త్వరితగతిలో మా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి నాయన స్వస్థత ప్రకటించమని కోరుకుంటున్నాం. ప్రభువా, ఈ వైరస్కి బాధపడి ఎంతమంది అయితే హాస్పిటల్ నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారందరికీ త్వరలో స్వస్థత, ఆరోగ్యం ఇవ్వండి. అలాగనే ఈ వైరస్ని కూడా త్వరితగతిలో లైన్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే డాక్టర్స్, అలాగే సైంటిస్ట్ వారు వైద్యం మందు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాన్ని ఫలభర్తం చేయమని కోరుకుంటున్నాం. యేసయ్య, ఇటు పరిస్థితుల్లో పేదవారి కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. గృహాల్లో నానే పని పాటలు లేక, ధనం లేక, ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ సంఘంలో అటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దయతో వారిని ఆదుకోనండి ప్రభు, వారి అవసరాలు తీర్చండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ కృపను అందించాలి. దేశంలో నాయన కనీస అవసరతలు లేక బాధపడుతున్న బిడ్డలందరి అవసరతలు నాయన ఎవరొకరి ద్వారా ఏదో ఒక విధంగా మీరు తీర్చి ఆ బిడ్డలను ఆదుకోనమని కోరుకుంటున్నారు. మీకు స్తోత్రం. మీ చేతులకే సమస్తాన్ని అప్పగించుకుంటూ నాయకులను, వైద్య బృందాన్ని, అలాగే అధికారులను, పోలీసు వారిని, యంత్రాంగం అంతటిని, ప్రభుత్వ యంత్రాంగం అంతటిని మీరు ఆశీర్వదించి నడిపించాలి. నీ చేతులకే అప్పగించుకుంటున్నాం. సంఘం మేమందరము మరలా నీ మందిరానికి వచ్చి ఆరాధించుకుని మంచి వాతావరణం కలిగించమని నీ చేతులకే సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కర్త మమ్మల్ని దీవించిన కీర్తన పాడుతూ ప్రభు నేర్పించిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకున్నాం. కర్త క్షేమా మీచి పాపు జీవా ఆరా వాతానిచి మామును పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి.
మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మమ్మల్ని శోధన నుండి కాక కీడు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నడిపింపు కాపుతారు మనకును సంఘ బిడ్డలందరికీ, అలాగే మన దేశానికి, రాష్ట్రానికి, ప్రజలందరికీ, ప్రపంచంలో ఈ వైరస్తో బాధపడుతున్న ప్రజలందరూ, ప్రపంచ దేశాలన్నీ కూడా త్వరగా ఆయన కృపలో విడుదల పొందుకొని ప్రతి ఒక్కరూ ఆయన మహిమార్థమే జీవించినట్లు ఆయన కృప అందరికీ తోడేంటి నడిపించును గాక. ఆమేన్.